హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో శివాలయం వీడియో పెడతానన్నాను కదా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ గండవరం అని ఏ, అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత గండవరం అని ఊరుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. చాలా బాగుంది, చాలా పెద్ద గుడి అనమాట. కార్తీక మాసంలో ఇంకా చాలా రష్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. పెద్ద గుడి చూడండి, గోపురం, ధ్వజస్తంభం దగ్గరండి. దండం పెట్టుకొని లోపలికైతే వెళ్తున్నాము. అక్కడ ఉత్సవాలకు అనుకుంటా ఇలాంటి శివాలయాలు చేశారు. ఎంత బాగుందో చూడండి. శివలింగం, మకర తోరణాలు అంటారు కదా, వాహనాలు ఏదన్నా ఉత్సవం చేస్తారు కదా, అలాంటప్పుడు ఊరేగించటం కోసం అలా పెట్టినట్టున్నారు. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, జమ్మి చెట్టు, ఉసిరి చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ వినాయకుడు చుట్టూ అనమాట, మధ్యలో శివుడు ఉన్నాడు, చుట్టూ అనమాట ఈ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. మేము వెళ్ళిన టైంలో అయితే శివాలయం మాత్రం, గర్భగుడి మాత్రం మూసేస్తున్నారు. ఇంకా చుట్టూ మాత్రం అన్నీ తీసే ఉన్నారు. వెనకాల కూడా మళ్ళీ ఇంకో శివుడు ఉన్నాడు, అమ్మవారు. అందరిని అయితే చూసుకున్నాము, దర్శనం చేసుకున్నాము. దీపాలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు. నాగశిలలు అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ తలుపులు అయితే తీసేసి ఉన్నాయి. మెయిన్ది అనమాట. అప్పుడే ఏదో మూసారు అన్నారు. ఇంకా ఉసిరి చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయన్నమాట, జమ్మి చెట్లు. చుట్టూ అయితే ప్రదక్షిణం చేసుకున్నాము. అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము. పక్కన అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ అమ్మవారు కూడా చాలా బాగున్నారనమాట. అసలు చూస్తానికి రెండు కళ్ళు చాలట్లేదు, అంత పెద్ద గుడి అనమాట. చిన్నది అనుకున్నాను కానీ విలేజ్, చిన్న విలేజ్ అది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మరి లోపలైతే ఊరు ఉందో లేదో, పెద్ద ఊరో మనకు తెలియదు కానీ చూస్తానికి అక్కడ వాతావరణం చూస్తే చిన్న విలేజ్ లాగా ఉంది. నాకు ఐడియా లేదండి, ఫస్ట్ టైం వెళ్ళటం. చాలా బాగుంది. ఇంకా అక్కడ జమ్మి చెట్టు కనిపించింది, దండం పెట్టుకొని వచ్చాను. ఇటు సైడ్ కూడా ఉసిరి చెట్లు అవి ఉన్నాయి అన్నమాట. చాలా ఉన్నాయి, ఫ్రెష్గా బాగా బాగా కొట్టేసినట్టున్నారు చెట్లని. మళ్ళీ చిగురిచ్చింది, చాలా బాగున్నాయి చూస్తానికి పచ్చగా. ఇంకా పక్కన అమ్మవారి గుడి ఉంది. ఇంకా చెట్లు, పారిజాతం చెట్లు, మారేడు చెట్లు అన్నీ ప్రతి ఒక్కటి ఉందండి శివాలయంలో. ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవటానికి అయితే పక్కనైతే ఉంది, వెళ్తున్నామండి. మన నా వీడియో కనుక నచ్చితే ఒక కామెంట్ చేయండి, మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ, ఇలాంటి పూజ సంబంధించినవి, ఎట్లా టెంపుల్స్ అలాంటివి పెడుతుంటానండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, మంచి కామెంట్ చేయండి. నా ఛానల్స్లో అయితే మాత్రం పూజా కార్యక్రమాలు, అలా చిన్న చిన్న ఏదైనా వంటలు అట్లాంటి వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చుట్టూ అంతా చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కనే గంగానమ్మ అంట. చాలా బాగున్నారు అమ్మవారు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, పని వాళ్ళంతా ఉన్నారు. ఏమనలేదని చెప్పి అలా తీశాను వీడియో. అయితే మాత్రం మనకు వసతి ఉన్న చోట అయితే నేను తప్పకుండా వీడియో తీసి పెడతానండి. ఇంకా వాళ్ళు ఏమన్నా అంటే కనుక నేను తీయను కదా, నాకు కొంచెం వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ ఫీల్ అవ్వాలి కదా. వద్దు అన్నప్పుడు అసలు తీయకూడదు ఎవరు కూడా, నేనే కాదు ఎవరు కూడా. వాళ్ళు వద్దు అన్నప్పుడు అస్సలు తీయకూడదని నా అభిప్రాయము. అదిగోండి గంగానమ్మ. ఇక్కడ డోర్స్ వేస్తున్నారు కానీ చక్కగా కనిపిస్తున్నారు. చాలా బాగున్నారు అమ్మవారు చూడండి. చిన్న విగ్రహమైన ముచ్చటగా చాలా బాగున్నారు, కలగా ఉన్నారు అమ్మవారు. దర్శనం చేసుకున్నాము. త్రిశూలం అండి, త్రిశూలానికి అమ్మవారి మొహం పెట్టారనమాట. మామూలుగా అయితే ఎక్కడైనా నేను త్రిశూలాలే చూశాను. ఇక్కడైతే అమ్మవారు ఉండి మళ్ళీ పైన త్రిశూలం మీద అమ్మవారి మొహం పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడైతే నాగశిలలండి, పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద వేప చెట్టు, రాగి చెట్టు ఉన్నాయి. ఆ చెట్టు కింద వచ్చి శిలలు ఉన్నాయన్నమాట, నాగశిలలు. ఎవరన్నా మొక్కుబళ్ళు ఉంటాయి కదండి, ఏమైనా దోషాలు, నాగదోషాలు అవన్నీ చేసుకోవటానికి పెట్టారంట. ముడుపులు కట్టుకునే వాళ్ళు ముడుపులు కట్టుకుంటున్నారు, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా అక్కడ రెండు పూలు కోసి, అంటే ఇటైతే మాకు ఐడియా లేదు వస్తామని, అన్నీ అక్కడ ఆటోలో పెట్టేసి వచ్చాను అన్నమాట. ఇంకా పూలు కోసి అక్కడైతే పెట్టాను. పూల చెట్లు కూడా చాలా ఉన్నాయండి. పెద్ద కోనేరు, ఇదైతే బయట అండి. ఇదిగోండి కోనేరు కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను షార్ట్ రూపంలో కూడా పెట్టాను, చిన్న దీపం కూడా పెట్టుకున్నాను, పసుపు కుంకుమ అయితే వేశాను. చాలా బాగుందండి కోనేరు. కానీ వాటర్ అయితే చాలా రోజులుగా ఉన్నట్టుందన్నమాట. అంటే ఇంకా అవి ఏదన్నా ఉత్సవాలు అలాంటప్పుడు అయితే క్లీన్ చేస్తారనుకుంటా. చాలా బాగుందన్నమాట. పెద్ద కోనేరు, మధ్యలో శివయ్య, ఇంకా చుట్టూ పొలాలన్నమాట. చిన్న చిన్న షార్ట్ రూపంలో కూడా పెట్టానండి. పెద్ద రథం కూడా ఉంది, అది కూడా పెట్టాను వీడియోలో. లాస్ట్లో వస్తుందండి, నేను తొందరగా వెళ్ళిపోతుంది రన్నింగ్లో వీడియోని ముందుగా చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. ఇంకా అక్కడైతే దీపం పెట్టేసుకున్నాను.
ఇంకా దాన్ని దీంట్లో పోస్ట్ చేయలేదు, షార్ట్ రూపంలో పెట్టానని చెప్పేసి. ఇంకా బయటకు వచ్చాక చుట్టూ పొలాలు ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే రథం అండి, చెప్పాను కదా ఇదేనండి రథం. ఇంకా శివరాత్రికి బాగా చేస్తారనుకుంటా అండి. చూడండి పెద్ద రథం, చాలా బాగుంది. అక్కడికి అలా ఉంది కానీ వీడియోలో దగ్గర నుంచి వస్తే చాలా పెద్దదండి, చాలా బాగుంది. ఓం నమ శివాయ. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ. సర్వేజన సుఖినో భవంతు. మంచి కామెంట్ అయితే చేయండి, చూసి సైలెంట్గా అయితే ఉండద్దు. ఒక మంచి కామెంట్, ఒక లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.